రెడ్డిగా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఇసుక దుమారం రేపుతుంది. స్పీకర్ పదవికి అయ్యన్న పాత్రుడు రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు రాత్రి వేళల్లో వేల టన్నుల ఇసుక దోపిడీ చేస్తున్నారని, వీరికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు అండదండలు ఉన్నాయని వాపోయారు. ఇసుక దొంగతనం చేస్తున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడి పదవికి రాజీనామా చేయాలని ఆందోళన చేపట్టారు. ఇక అనంతరం గప్పాడి ఇసుక రీచ్లో అక్రమ ఇసుక తరలింపుపై నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని అంటున్నారు. ఇక అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఇసుక దుమారం రేపుతుంది. స్పీకర్ పదవికి అయ్యన్న పాత్రుడు రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నాయకులు రాత్రి వేళల్లో వేల టన్నుల ఇసుక దోపిడీ చేస్తున్నారని, వీరికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు అండదండలు ఉన్నాయని వాపోయారు. ఇసుక దొంగతనం చేస్తున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు పదవికి రాజీనామా చేయాలని ఆందోళన చేపట్టారు. అనంతరం గప్పాడి ఇసుక రీచ్లో అక్రమంగా ఇసుక తరలింపుపై నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టును కూడా ఆశ్రయిస్తామంటున్నారు. అడిగేది ఏంటంటే వెహికల్స్ మీ హ్యాండ్ ఓవర్ ఉన్నాయా, ఎంఆర్ఓ గారు హ్యాండ్ ఓవర్ ఉంది అడిగాం. లేదు ఎంఆర్ఓ గారు పంపించమంటే పంపించమని చెప్పారు. అంతే కదా, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారండి. మీ రిపోర్ట్ మీరు ఇవ్వండి. యాజ్ పర్ లా ఎలాగుంటే అలా చేస్తాం. ఇవ్వండి, మీరు రిపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు రిపోర్ట్ ఎవరు ఇచ్చారనేది మీకు చెప్తాము. మీరు ఎలాగ ఇచ్చారు, ఎవరు ఇచ్చారో చెప్తాం. రాత్రి ఇచ్చారు వాళ్ళు. మాకు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, సార్ 6 లోపలికి వచ్చి కానీ 6:02 నిమిషాల టైంలో లోడ్ అవుతుంది. నాకు డిజిటల్ అసిస్టెంట్ ఫోన్ చేశాడు, అరే బాబు 6 తర్వాత లోడింగ్ చేయడానికి మనం ఎటువంటి రైట్స్ లేవు, మీరు ఏదైనా లోడ్ చేస్తే ఇమ్మీడియట్గా అన్లోడ్ చేసి బయటికి పంపించేయండి అని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. అక్కడ డ్యూటీలో ఉన్నాయని కానీ ఎంఆర్ఓ గారు చెప్పారు. అప్పుడు ఏమైంది, ఆ అన్లోడ్ చేసిన వెహికల్స్ బయటకు వచ్చి ఎక్కడైతే వే చేస్తారో వే బ్రిడ్జ్ ముందు ఆపడం జరిగింది. ఆ తర్వాత ఏం ఇష్యూ జరిగిందో మీరు వెళ్ళినప్పుడు తప్ప నేను లైవ్లో లేను కదా. ఇంకేం అవ్వలేదండి.